రైట్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. 650 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ మనకు దీనిలో వచ్చేసి మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే వేకెన్సీ కూడా మనకు స్టేట్ వైజ్గా మనకు భర్తీ చేస్తున్నారు. సెకండ్ ఎగ్జామ్ తెలుగులో అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు తెలుగు స్టేట్లో ఏవైతే ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు హై సాలరీ అనమాట. మనకు 54,000 పైగా మనకు సాలరీ అయితే వస్తుంది. ఇలాంటి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనేది ఈ రోజే రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఈ రోజే లింక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. పూర్తి డీటెయిల్ చెప్తాను. వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్. ప్రజెంట్ ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అంటే ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక మన డివైస్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. ఎవరన్నా తీసుకుంటా అంటే తీసుకోండి. మన యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ మీరు చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మనకు 2025 సంవత్సరం నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఈ నోటిఫికేషన్‌కి 650 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నమాట. అండ్ మీరు నోటిఫికేషన్ కావాలంటే rbi.org.in అనే వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే గనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఫిబ్రవరి 16థ్ మనకు ఈ రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. ఈ రోజే స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 8 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ దీనికి పేమెంట్ ఫీజు కూడా ఉంటుంది కదా! మనకు సేమ్ ఈ రోజు నుంచి మార్చి 8 వరకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎడిట్ ఆప్షన్. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ఎడిట్ ఆప్షన్ అని మనకు వెబ్‌సైట్ అయితే ఇస్తాము. మనకు ప్రెజెంట్ అయితే డేట్ అయితే ఇవ్వలేదు. బట్ డేట్ అయితే ఇస్తారన్నమాట. మీరు చెక్ చేస్తుండాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ 11th 2026 ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి టెంటేటివ్‌గా షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి జూన్ 7th 2026 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు టెంటేటివ్‌గా ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌కి నిజంగానే జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో ప్రిపేర్ అవుతా ఉన్నారో ఇక్కడ ప్రిలిమ్స్ అనేది ఏప్రిల్ 11th కదా! ఆ డేట్ మీరు మైండ్‌లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవుతామండి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌కి. ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్ సాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బేసిక్ పే మీకు 29,000 మీకు పర్ మంత్ అయితే ఉందన్నమాట. అండ్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన మనకు అప్రాక్సిమేట్‌లీ ఎంత వస్తుందంటే గన వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. రూ. 58,514 మీకు పర్ మంత్ మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే గన మీకు సాలరీ అయితే ఇంతైతే ఇస్తామని చెప్తున్నారన్నమాట. అసిస్టెంట్ ర్యాంక్ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలు, అసిస్టెంట్ జాబ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మంచి సాలరీ ఉంటుంది. అండ్ తెలుగులో లోకల్‌లో ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ మన తెలుగు స్టేట్‌లోనే ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్. ఇంకోటేంటంటే మంచి లెవెల్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా! మనకు ముందుగా ప్రిలిమ్స్ ఉంటది. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటది. తర్వాత మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు నెక్స్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి ఏమిటంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 30 క్వెషన్‌లు 30 మార్కులకు. ఇక్కడ మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఉంటుంది. ఈ 30 క్వెషన్‌లు కూడా మనకేందంటే ఈ 20 నిమిషాల లోపే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకు న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వెషన్‌లు 35 మార్కులకు 20 నిమిషాల టైమింగు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 35 క్వెషన్‌లు 35 మార్కులకు 20 నిమిషాల టైమింగు. 100 క్వెషన్‌లు 100 మార్కులకు 1 గంట ఎగ్జామ్ టైమింగ్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి మనకు 40 క్వెషన్‌లు 40 మార్కులకు. దీనికి కూడా సెక్షన్ టైమింగ్ 30 మినిట్స్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసిందంటే ప్రిలిమ్స్ అయినా గానీ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అండ్ మెయిన్ ఎగ్జామ్ అయినా గానీ మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్‌లు 40 మార్కులకు 30 మినిట్స్ టైమింగ్. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వెషన్‌లు 40 మార్కులకు 30 నిమిషాల టైమింగ్. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 క్వెషన్‌లు 40 మార్కులకు 25 మినిట్స్. నెక్స్ట్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకు 40 క్వెషన్‌లు 40 మార్కులకు 20 నిమిషాల టైమింగ్. 200 క్వెషన్‌లు వస్తే 200 మార్క్స్‌కి 135 మినిట్స్ మనకు ఎగ్జామ్ టైమింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏందంటే మనకు లాంగ్వేజ్ టెస్ట్. తెలుగు లోకల్ లాంగ్వేజ్ మనకు ఖచ్చితంగా మనకు చదవడము, రాయడము, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. అదేవిధంగా ఉర్దూ.
మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుందన్నమాట. చదవడము, రాయడం, మాట్లాడడం ఇవి డెఫినిట్‌గా అయితే వచ్చి ఉండాలి. ఇదంతా బానే చెప్తున్నావు. బట్ నెగెటివ్ మార్కింగ్ ఉందంటే గనక డెఫినిట్‌గా మనకు నెగెటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే దేర్ విల్ బి నెగెటివ్ మార్కింగ్ ఆన్ ద రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రిలిమ్స్ గాని, మనకు మెయిన్ ఎగ్జామ్ గాని 1/4 అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అటెంప్ట్ అయితే చేసుకోండి మీరు. అదేవిధంగా మనకు ఏపీ అండ్ తెలంగాణలో తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చని చెప్పాను కదా! ఇక్కడ చూసుకోండి. లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అవైలబుల్ మీడియం ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్‌లో గాని రాయొచ్చు, హిందీలో గాని రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, ఉర్దూలో రాయొచ్చు. ఏదో ఒక లాంగ్వేజ్‌లో మనం రాయొచ్చు. తెలుగు చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. తెలుగులో కూడా రాయొచ్చు అన్నమాట మీరు ఎగ్జామ్ అనేది. ఇక అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఏందంటే ఏపీ వాళ్ళకు ఏపీలోన, తెలంగాణలకు తెలంగాణలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి చీరాల అండ్ కాకినాడ నెక్స్ట్ కిందనే వచ్చేసి మనకి ఇక్కడ ఏందంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నము, విజయనగరము, కరీంనగరు, ఖమ్మము, వరంగలు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు అండ్ విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము, హైదరాబాదు, వరంగలు. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వరకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా థంబ్‌నెయిల్‌లోన మనకు 28 ఇయర్స్ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమని. మన ఏజ్ లిమిట్ అనేది ఫిబ్రవరి 1, 2026 అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం ఏజ్ లిమిట్ మనకు 20 సంవత్సరాలు. మాక్సిమం 28 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే గనక 38 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గనుక మనకు అట్‌లీస్ట్ మనకు ఏందంటే బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే డిసిప్లిన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. మనకు మినిమం 50% మీకు మార్కులతోటి ఎవరైతే సర్టిఫికేట్ వచ్చి ఉంటదో బ్యాచిలర్ డిగ్రీ అంటే మీకు తెలిసింది కదా! డిగ్రీ సింపుల్‌గా డిగ్రీ పాస్ అయినా లేదనుకుంటే బీటెక్ చేసినా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా ఎవరైనా ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే గనక వాళ్ళకు 15 ఇయర్స్ సర్వీస్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకొచ్చేసి ఏందంటే మనకు 10థ్ క్లాస్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుందనమాట. అదైతే వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ కాకపోతే గాన మీరు కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 50% మీకు మార్కులతోటి డిగ్రీ గాని, బీటెక్ గాని మీరు సింపుల్‌గా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మనకు 650 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్ అయితే వాళ్ళకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఓవరాల్‌గా 11 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి 5 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఓబీసీలకు 3, ఎస్టీ వాళ్ళకైతే వేకెన్సీ లేవు. ఎస్సీ వాళ్ళకొచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏ కేటగిరీ అయితే పోస్టులు లేవో మీరు యూఆర్ క్యాండిడేట్‌లో ఉన్నటువంటి 5 వేకెన్సీ ఉన్నాయి కదా! దానికైతే మీరు కాంపిటీషన్ అయితే ఇవ్వొచ్చనమాట ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఇంటిమేషన్ ఛార్జ్ అనేది ఓన్లీ ఉందనమాట. అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇంటిమేషన్ ఛార్జ్ అనేది మనకు రూ. 50 అయితే ఉంది. ప్లస్ మనకు 18% జీఎస్టీ అయితే చేయాలి. ఇక అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటిమేషన్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఓవరాల్ మనకు రూ. 450 ప్లస్ మనకు 18% జీఎస్టీ ఇదైతే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ అనేది మనకు కొద్దిగా తక్కువనే అని చెప్పుకోవచ్చు. మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ తెలుగు లోకల్ లాంగ్వేజ్‌లో అయితే రాయొచ్చు. సెకండు వేకెన్సీ బాగున్నాయి. అండ్ సాలరీ మనకు హై లెవెల్ ఉందనమాట. 58,000 వరకు మనకు సాలరీ అయితే ఉంది కాబట్టి మంచి సాలరీ. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణలో మనకు ఏవైతే ఆర్‌బీఐ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో హెడ్ క్వార్టర్స్ అక్కడే జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి బ్రదర్. అండ్ మాకు పర్సనల్‌గా మీరు మెసేజ్ చేయాలంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.